హలో అందరికీ, ఈరోజు నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. బ్రెడ్ తీసుకొని ఇలా 4 సైడ్స్ కూడా బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న స్క్వేర్ లాగా. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మీరు కట్ చేసుకున్న స్లైసెస్ మొత్తం కూడా ఆయిల్లో వేసుకోండి. ఇంకా తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండండి, ఎక్కువ మాడిపోతాయి లేకపోతే. ఈ కలర్ వస్తే చాలు, మనకి బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది. ఈ కలర్ వస్తే, ఇంకా ఎక్కువ మాడితే బాగోదు. చూసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను, దానిలో కొంచెమే వాటర్ వేసుకొని ఇంకా యాలకులు వేసుకుంటున్నాను. దంచేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకులు. ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీకి 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. వాటర్ అయితే కొంచెమే తీసుకున్నాను. ఇంకా షుగర్ కూడా మొత్తం తిప్పుకోండి. షుగర్ మొత్తం కరిగాక పాలు పోసుకుంటున్నాను. 3 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిల్క్ కూడా కొంచెం బాగా బాయిల్ అయిపోయాక ఇందాక వేయించిన బ్రెడ్ దీనిలో వేసేసుకుంటున్నాను. ఇలా వస్తుంది. పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేయించేసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్ నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మొత్తం కూడా దీనిలో వేసేసుకున్నాను. నా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను గుడిలో ప్రసాదంగా చేశాను. ఇంకా గుగ్గిళ్ళు, ఇంకా ఇది మిల్లెట్ చిక్కీ, ఇంకా పులిహోర. ఇంకా ప్రసాదాలు తీసుకొని రాముల వారి గుడికి వచ్చాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.